షలోం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. Blessed is the one who always trembles before God, but whoever hardens their heart falls into trouble. క్రైస్తవులంతా దేవునిలో విశ్వాసం ఉంచుతారు, కానీ చాలా మందికి దేవునితో గడిపే సమయం మాత్రం ఉండదు. బైబిల్ ధ్యానం, ప్రార్థన, తోటి మనుషులతో సహవసించడం కన్నా సొంత పనులతో బిజీగా ఉంటుంటారు. చాలా మందికి నేటి దినాల్లో రోషం కలిగిన భక్తిని కోల్పోతున్నారు. మీరు క్రైస్తవులేనా అంటే అవునంటారు, కానీ నామకార్థపు భక్తి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. క్రిస్మస్, ఈస్టర్ ఇలా అప్పుడప్పుడు అకేషనల్గా దేవునికి హలో చెప్పి వెళ్తుంటారు. బట్ అదర్వైజ్ దే హ్యావ్ నో టైమ్ ఫర్ గాడ్. బ్రతికేస్తున్నారంతే. అయితే ఆత్మను నిర్లక్ష్యం చేసే వారిని బైబిల్ ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. దేవుని యందలి ఆశను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. శాంతి సమాధానాల కొరకు వెదికేటప్పుడు దేవుడు మాత్రమే ఆ వెలితిని పూరించగల సమర్థుడని గ్రహించాలి. దేవా, మీ జ్ఞానంలో పెరగాలనే ఆశతో ఉన్నానయ్యా. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడిన రీతిగా మా ప్రాణము మీ కొరకు ఆశపడుచుండగా మా ఆశను తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.